మమ్మల్ని డిసప్పాయింట్ చేసే మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా. అక్కడికి రండి. రాజాసాబ్ రివ్యూ మాట్లాడదాం, గట్టిగా మాట్లాడదాం. అంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రాజాసాబ్ మూవీ ఈయన ఆ ఛానల్లో ఫస్ట్ కాడ నుంచి చెప్తున్నా, ఈ సినిమా ఫ్లాప్ అయింది అని ఫస్ట్ కాడ నుంచి చెప్తున్నా. అనుకున్నట్టే అయింది, పక్క 100% అనుకున్నట్టే అయింది. నేను చెప్తున్నా, స్పిరిట్, సలార్ 2, ఫౌజీ ఇయే కాపాడాలి ప్రభాస్ గారిని. ఈ సినిమా ఏమీ లేదు, డొల్ల అసలు చెప్తాను. మీరు కనుక టికెట్ బుక్ చేసుకోబాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సినిమాకి వెళ్ళబాకండి, వేస్ట్. మీ టికెట్లు మంచిగా సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇప్పుడు టికెట్ కొనుక్కోకుండా మనీ ఉంచుకొని నెక్స్ట్ 4 సినిమాలకి వెళ్ళండి. రవితేజ సినిమాకైనా వెళ్ళండి. రవితేజ సినిమా అసలు ఫ్లాప్లు అయితేనే, మినిమం కలెక్షన్స్ కూడా రావట్లేదు రవితేజ గారికి అయితే. సో రవితేజ సినిమాకి వెళ్ళాలని కొద్దిగా కలెక్షన్స్ అని పెంచండి. అదన్నా కొద్దిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కొద్దిగా బాగుంటుంది. కానీ అల్ట్రా ప్రో మ్యాక్స్ డిజాస్టర్గా బాపు. ఆదిపురుష్, రాధేశ్యామ్ కన్నా డిజాస్టర్ ఇది. మన ఈ మూడింటితో కంపారిజన్ అనుకో, రాధేశ్యామ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆదిపురుష్ ఈజ్ గ్రేటర్ దెన్ రాజేసాబ్. అది ఇంకా ఆదిపురుష్ ఇంకా 100 సార్లు చూడవచ్చు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, సాంగ్స్కి. ఈ సినిమా కంటెంట్ గురించి మాట్లాడితే అసలు ఉంటుంది ఈ సినిమా. అసలు ఇంకా నేను చెప్పలేకపోతాను, నిజం చెప్తున్నా. నైట్ 11:30 వరకు నేను హాస్టల్లో చెప్పకుండా సినిమా పోవాలని చెప్పి అటు ఇటు కిందికి పైకి తిరుక్కుంటా మా ఫ్రెండ్ కానీ ఆడియన్స్ తీసుకోవటం, మెగా థియేటర్లో బయట నిల్చొని టికెట్ల కోసం అది ఇది అని చెప్పి ఎట్టు పెడితే అటు తిరిగిన. చివరికి 11:30 షో వేశారు. ఇంకా అప్పటికప్పుడు ఆన్లైన్లో బుకింగ్ ఓపెన్ చేస్తే 2 బుక్ చేసుకొని నేను మా ఫ్రెండ్ గారు సినిమాకి వెళ్ళినాం. పోతే ఫస్ట్ వేయగానే 10 నిమిషాలు లేట్ అయింది. షో లేట్ అయిందని సర్లే అని చెప్పి అట్టనే కూర్చుంటే టైటిల్ కార్డు, ఆ ఇంట్రడక్షను, ఆ పేర్స్ అన్ని టైటిల్స్ అయిన బట్టే ఇంట్రడక్షన్ బాగుంది, టైటిల్ కార్డ్ చాలా బాగుంది. ఫస్ట్ ఇంట్రో కూడా మంచిగానే ఉంది. రెబల్ సాంగ్ జాతిని సాంగ్ నేను ఆల్రెడీ ముందే చూసేసిన. బుకింగ్స్ ఓపెన్ చేయకముందే రాజసాబ్ ట్విట్టర్లో పేజ్ ఓపెన్ చేస్తుంటే తమ్మన్ గారు అది పెట్టిండు, జాతిని అనే సాంగ్. అది బాగా నచ్చింది. ఇంక థియేటర్లో కూడా మంచి ఫీస్ట్ ఉంది, మాస్ ఫీస్ట్. అది తప్ప ఇంకా మొదలు పెడితే సినిమాలో ఉంటుంది. హీరోయిన్కి ఒక ఎంట్రీ, ప్రతి హీరోయిన్కి ఒక్కొక్క ఎంట్రీ. 3 హీరోయిన్లు, 3 హీరోయిన్కి ఒక్కొక్క ఎంట్రీ. 3 హీరోయిన్తో సపరేట్ సాంగ్. రెబల్ సాంగ్లో ఏమో ఫస్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్తోనేమో సహనా, నాచే ఏమో మాల్విక మోహన్తో ఇంకో వేరే సాంగు, నాచే 3 హీరోయిన్తో ఒక సాంగ్. ఈ సాంగులకి వాళ్ళ కెమిస్ట్రీకి, వాళ్ళ కామెడీకి, వాళ్ళ ఫస్ట్ హాఫ్ 1 గంట సేపు టార్చర్ ప్రో మ్యాక్స్ తప్ప ఏముండదు. అది నవ్వు రాదు, ఆ కెమిస్ట్రీ లవ్ ఫీల్ రాదు. కొద్దిగా అసలు సాంగ్స్ కానీ ఏమైనా ఉండి అంటే ఒక రెబల్ సాంగ్, జాతిని సాంగ్ తప్ప ఏమో. నాచే ఎందుకు రీమిక్స్ చేసారో అర్థం కాదు. ఆ సినిమా అసలుకే ల్యాగ్ ఉందంటే ఇప్పుడు ప్రభాస్ గారు వింటేజ్ డార్లింగ్ అయ్యిండు. వింటేజ్ డార్లింగ్ అంటే ఒక సాంగ్ పెట్టాలా, కామెడీ పెట్టాలా, కొద్దిగా లవర్ని పెట్టాలా, రొమాన్స్ పెట్టాలా, అది పెట్టాలా, ఇది పెట్టాలా అని చెప్పి అవసరం లేకుండా కూడా వింటేజ్ అని చెప్పి పెట్టేశారు. ఆ ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ గారు కొద్దిగా మనం వింటేజ్ లాగా చూసినాం కాబట్టి అది ఏదో పర్లేదు, ఏదో చూసినాం ప్రభాస్ గారిని కొత్తగా చూసినట్టు అనిపించింది. అని అది కనుక లేకపోతే అసలు ప్రభాస్ గారు లైక్ సలార్ మూడ్లో కనుక అట్టుంటే అలా సినిమా ఇంకా చూడబుద్దే కదా. ఫస్ట్ హాఫే థియేటర్ నుంచి బయటకు రావచ్చు. నాకు అంత దరిద్రం ఏంటంటే కింగ్డమ్, ఈ కబాలి ఇంకా కబాలి నయ్యి అనుకో. దీనికన్నా కబాలి కూడా అసలు ఫస్ట్ హాఫే థియేటర్లో లేచిపోయేంత దరిద్రం సినిమా. అలాంటిది దానికన్నా ఇంకా దరిద్రం ఫస్ట్ హాఫ్. అసలు ఈ సినిమా గురించి నేనేం చెప్పాలో నాకు ఇంకా 1% కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ హాఫ్ దాని అంత దరిద్రం ఏది లేదు. ఇంకా ఇందులో సంజయ్ దత్ గారు ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అది కొద్దిగా ఓకే బాగానే ఉంటుంది. వాళ్ళ నాయనమ్మకి మనవడు అంటే ఇష్టం, తాత కోసం పోవటం, నాయనమ్మ కోసం ఏం చేయటం అంతా ఓకే పర్లేదు. నార్మల్గా చిన్న స్టోరీ కాన్సెప్ట్ బంగ్లాకి వెళ్ళటం, ఇంటర్వెల్ బ్లాక్ కొద్దిగా ఏదో 10 నిమిషాలు అలా ఏదో ఉంటుంది. అప్పటికి లేపుతారు అనుకోండి, ఇంటర్వెల్లో కూడా లేపుతారు సడన్గా పండ పెడతారు థియేటర్లో ఇంటర్వెల్లో. ఇంకా మన సెకండ్ హాఫ్ పోతాం, అప్పుడు మొదలైంది సెకండ్ హాఫ్. అసలు అది సినిమా అంటారు ఏమంటారు నాకు అసలు ఏం అర్థం కావట్లే. విటి గణేష్ గారు ఉంటారు, సప్తగిరి, సత్య, ఎంతమంది కమెడియన్లు పెట్టుకొని, ఎంతమంది కామెడీ స్టార్స్ని పెట్టుకొని, అసలు నా ఇంకా అసలు సత్య గారు ఇప్పటికే మంచి ఫామ్ ఉండే సత్య గారిని పెట్టుకొని షడదొబ్బారు. అసలు మీరు షడగొట్టుకోవటం కాకుండా మంచి కమెడియన్ ఎదుగుతున్న కమెడియన్ పేరుని షడగొట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారు పేరు పోతే పోయింది, ఫ్లాప్లు అయితే ఇట్లయితే ప్రభాస్ గారి పేరు అట్నే ఉంటుంది కాబట్టి ఏం కాదు. కానీ అందులో కామెడీ హీరో స్టార్ని చంపేశారు మీరు ఫస్ట్. ఆ సినిమా డైరెక్టర్ ఎవరో కానీ ఆ కామెడీ స్టార్ పరుగు పోతుంది. అసలు సత్య గారు మంచిగా ఇప్పుడు ఏదో జిట్లీ అని ఒక సినిమా తెస్తున్నారు హీరోగా, కామెడీ మూవీ.
ఆయన పరుగు పోయిద్ది ఈ సినిమా వల్ల. అసలు ఇంకా ఆయన ఇంకా ఆ సినిమాలో ఇంత కామెడీ సీన్లలో ఏదేదో ఒకటి 2-3 జోకులు కొద్దిగా ఏదో బాగుంటాయి, అది కనుక లేకపోతే అసలు అది ఉండదు సినిమాలో. సంజయ్ దత్ గారు యాక్టింగ్ అయితే బాగానే చేశారు. ప్రభాస్ గారి గురించి ప్రభాస్ గారు అయితే అసలు మంచిగా అంటే అన్ని సినిమాలో పోల్చి సినిమాలో కొద్దిగా బెటర్ యాక్టింగ్ చేశారు, కొద్దిగా కష్టపడ్డారని తెలుస్తుంది. అది నాచే సాంగ్లో కూడా కొద్దిగా డ్యాన్స్ మంచిగా వేసిండు, ఆ వింటేజ్ లుక్స్, డైలాగ్స్, కొద్దిగా డబ్బింగ్ సరిగ్గా లేదు, ప్రభాస్ వాయిస్ సరిగ్గా అర్థం కాలేదు థియేటర్లో కూర్చొని చూస్తుంటే, అదొకటి మైనస్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా తమన్ గారు చూసుకుంటే తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అంతే. ఇంకా నేను తమన్ గారి డైరెక్ట్ ఫ్యాన్స్, నేను బాగుందని చెప్తే అందరూ నువ్వు తమన్ ఫ్యాన్ కాబట్టి అందరూ బాగుందని అట్నే చెప్తాను అంటారు. లౌడ్ స్కోరు లౌడ్ ఇంకా సేమ్ అఖండ టైపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత లౌడ్ వచ్చింది దీనికి అంతే లౌడ్ ఉంది, ఎక్స్ట్రాడినరీగా బాగుంది కానీ కొద్దిగా ఓవర్ లౌడ్ ఉంది. నాకైతే నచ్చింది తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఇంకా మాట్లాడాలంటే ఇంకా తమన్ గారు మనకి తెలిసిందే. అసలు చెప్తున్న సినిమాలో ప్రభాస్ గారు తమన్ గారు లేకపోతే ఈ సినిమాలో నేను చెప్తున్నా ఎవ్వరు అసలు ఇంకా సినిమా అసలు ఇంక చెప్తున్నా లైక్ చక్ర మూవీ లేదా ఎన్టీఆర్ గారిది రాఖీ, పవన్ కళ్యాణ్ గారిది కొమరంపులి, నా సినిమా చూడు ఆ సినిమా బెటర్ అనిపించింది తమన్ గారు ప్రభాస్ గారు లేకపోతే. అంత దరిద్రమైన సినిమా. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, స్టోరీ అయితే నేను చెప్తున్నా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది స్టోరీ, అసలు ఎక్కడ బోరు. అంటే ఆ కాన్సెప్ట్ అనేది చాలా హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్, చాలా అంటే డిఫరెంట్, హిప్నటైజం అంతా చాలా భలేగా ఉంటుంది, అంటే డిఫరెంట్ ఉంటుంది. బట్ ఆ కాన్సెప్ట్ని తీసుకునే లాస్ట్ 40 నిమిషాల కాన్సెప్ట్ అనేది ఓకే వెళ్తూ ఉంటుంది, ఓకే పర్లేదు. 40 మినిట్స్ క్లైమాక్స్ అంత మంచిగానే ఉంది, అంటే కొద్దిగా క్లైమాక్స్ అన్ప్రాపర్గా ఎండ్ అయినా కానీ ఓకే. ఆ క్లైమాక్స్ కోసం అని చెప్పి ఇప్పుడు సినిమా తీస్తున్నప్పుడు క్లైమాక్స్ ఏం జరుగుతుందని ఆసక్తి ఉండాలి. ఇలా క్లైమాక్స్ తీసి క్లైమాక్స్లోని సినిమా పెట్టుకొని ఆ క్లైమాక్స్ కోసం అని చెప్పి 2.5 గంటలు సినిమా తీశారు. సినిమా తీస్తుంటే క్లైమాక్స్ రావాలే కానీ చెప్పి క్లైమాక్స్ కోసం అని చెప్పి సినిమా తీయటమైంది. 3 గంటలలో అర్ధగంట తీసి దిగితే మిగతా ఉండేది 2.5 గంటలు. ఆ 2.5 గంటలు ఏ సోది. ఆ 2.5 గంటలు ఏంది ప్రభాస్, ముగ్గురు హీరోలు, రొమాన్స్, ఆ కామెడీ, ఆ చిల్లర, లొల్లి, గందరగోళం, పిచ్చి, అంత దేడి దిమాక్, అంత దోల ఏందో. నాకు అసలు బూతులు వస్తున్నాయి కాడికి మాట్లాడలేకపోతాను కానీ యూట్యూబ్లో ఇట మాట్లాడితే బాగోదు అని చెప్పి ఇంకా అసలు 2.5 గంటలు టార్చర్ ప్రో మ్యాక్స్. అసలు చెప్తున్నా ఆ మాత్రం తమన్ గారికి ఇంకా ఆ సాంగ్స్ అప్పుడప్పుడు వైబ్ లేకుంటే అసలు డొల్లా దాని అంత దరిద్రం పోరంబుకి ఏమీ ఉండదు అసలు. అమ్మో. ఇంకా మారుతి గారు చెప్పాలా, మారుతి గారి పేరు ఇప్పటి నుంచి నా దృష్టిలో క్రిస్టోఫర్ నోలెన్, జేమ్స్ కెమెరన్, మ్యావరిక్ మారుతి గారు, ఈ పేరు నేను పెట్టిన ఇప్పటి నుంచి. నేను ఎప్పటి నుంచి డైరెక్టర్ అని ఇలానే పిలుస్తాను. ఆ రేంజ్లో సినిమా తీసిండు. అసలు ఇలాంటి రేంజ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మారుతి గారు ఎంత మైండ్ బ్లోయింగ్, అమేజింగ్గా, ఎంత అసలు ఎక్స్ట్రాడినరీగా ఒక రేంజ్లో ఇస్తున్నాను. అసలు మారుతి గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. లైక్ పక్కా కమర్షియల్, ఈ 10 రోజు పండుగ చూస్తే 10 రోజు పండుగ ఫ్లాపు, బలివేల మగడు ఫ్లాపు, ఇలా ఫ్లాప్ అయినాయి. ఈ ఫ్లాపులు తీసుకుంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ చేసిందంటే చాలా బాగుంది, చాలా అంటే విచిత్రంగా ఉంది. అసలు ఆ సినిమా ఫ్లాప్ లేని ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. మీరే అర్థం చేసుకోండి. ఇంకా అసలు క్రిస్టోఫర్ నోలెన్ మారుతి నేను చెప్తాను 10 రోజు పండుగ ఇప్పుడు రిలీజ్ చేసినా అది థియేటర్ చూసినా నాకు మంచిగా అనిపించేది. బలిబెల మగాడు రిలీజ్ చేసినా అది మంచిగా ఉండేది. మారుతి గారు మీకు దండం. మీరు చిన్న డైరెక్టరు, చిన్న సినిమాలు తీసుకోండి, మీరు కూడా ఎదగాలి కాబట్టి అప్పుడు చిన్న తీసుకొని ఎదగండి, అలా సినిమాలు తీయండి.